ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రులు మరోమారు కూటమికి అండగా నిలవాలని నేతలు కోరారు. ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుంటూరు లక్ష్మీపురంలో కార్యాలయం ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్ బాబు, నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, తెదేపా, జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి చంద్రబాబు న్యాయం చేస్తారనే దానికి ఆలపాటి రాజా ఎంపికే నిదర్శనమని నేతలు తెలిపారు. ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ కూడా తిరిగి తీసుకురావడానికి మళ్ళా ఈ యొక్క ప్రభుత్వ అధినేత ప్రజా సంప్రోక్షణ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఈ యొక్క అధినేతకి కలగటం అనేది చాలా విచారకరం. ప్రతి ఒక్క హామీని ఏ విశ్వాసంతో అయితే నమ్మకంతో ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా మరి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలను పెంచడానికి పరిశ్రమలను తీసుకొస్తా ఉన్నారు. నిరుద్యోగాన్ని పోగొట్టాలనే ప్రయత్నంలో ప్రతి అణువును కూడా ప్రతి నిత్యం కూడా ఈ రోజున పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి సందర్భం మనవి చేస్తూ, సాధారణ ఎన్నికల్లో నష్టపోయిన వాళ్ళు, త్యాగం చేసిన వాళ్ళని గుర్తించినటువంటి పరిస్థితులు చూసాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ నమ్మి పనిచేసిన ఎవరిని కూడా అన్యాయం చేయదు అనేదానికి ఒక తార్కాణం నిన్న ఇచ్చినటువంటి నామినేటెడ్ పదవులు కానీ ఈరోజు ఎమ్మెల్సీగా ప్రకటించినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థిత్వం కానీ నేను భావిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే సూచన చేస్తా ఉన్నాం, ఇటువంటి ఎన్నికల్లో మీరు వచ్చి గొడవలు పెట్టే కార్యక్రమాన్ని తీసుకోవద్దు. యువతల సీనియర్ నాయకుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. అన్ని పార్టీల మద్దతు ఉంది, అన్ని సంఘాల మద్దతు ఉంది. పోటీ నుంచి విరమించుకొని రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికయ్యే విధంగా, ఇనానమస్గా ఎన్నికయ్యే విధంగా సహకరించాలని మేము కోరుతూ రాజేంద్ర ప్రసాద్ గారు గెలుపు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అనుభవజ్ఞులైనటువంటి విద్యావేత్తగా ఉండి, న్యాయవాదిగా ఉండి, ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతూ తెలుగుదేశం పార్టీ జెండాను ఎత్తినటువంటి సైనికుడిగా ముందుకు సాగుతున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇటువంటి అవకాశం పార్టీ ఖరారు చేయడం, రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాం.